పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పలు ఆయిల్ షాపుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయిల్ షాపుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలతో విజిలెన్స్ ఆఫీసర్లు ఆకస్మిక రైడ్స్ చేపట్టారు. దీంతో పలు షాపుల్లో ఆయిల్ డబ్బాలపై ఎంఆర్పీ ఎక్స్పైరీ డేట్ ముద్రించకపోవడాన్ని గుర్తించారు. 5 ఆయిల్ డ్రమ్ములను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. శనగ, పామ్ ఆయిల్, కోకోనట్, ఆముదం, రైస్ బ్రౌన్ ఆయిల్స్ లో శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు. కల్తీ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు అనగా 9/6/25న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మరియు లీగల్ మెటీరియల్ వాళ్ళ డిపార్ట్మెంట్తో కలిసి మేమైన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు ఈ సత్తెనపల్లి పట్టణంలో గల విజయలక్ష్మి ఆయిల్ అండ్ జనరల్ మర్చెంట్ అనే ఒక ఆయిల్ తయారు చేసి అమ్మే ఒక యూనిట్ మీద ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ఇక్కడ కొన్ని ఆయిల్స్ను మేము గమనించాము. వాటి యొక్క నాణ్యత గురించి మేము అనుమానించి వాటిలో నుంచి కొన్ని శాంపిల్స్ మేము కలెక్ట్ చేయడం జరిగింది. వాటిని మేము హైదరాబాద్ ల్యాబ్ పంపిస్తున్నామండి. అవి వాటి రిపోర్ట్లు వచ్చిన ఆధారంగా ఆ రిపోర్ట్ని బట్టి అవి కల్తీ అని తేలితే మాత్రం వాటి మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గుంటూరు ఎస్పీ గారి ఆదేశం మేరకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు లీగల్ మెటీరియల్ అధికారులు కూడా జనరల్ ఇన్స్పెక్షన్లో భాగంగా సత్తెనపల్లి టౌన్లోని విజయలక్ష్మి ఆయిల్ జనరల్ మర్చెంట్స్ షాప్ నందు రావడం జరిగింది. టెస్టింగ్ నిమిత్తం యాక్టివిటీ జరుగుతుంది. తదుపరి రిపోర్ట్ రాగానే దాన్ని యాక్ట్ తీసుకోవడం జరుగుతుంది.